సెకండ్ వీక్లోకి ఎంటరైన మిరాయ్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతంటే యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ శక్తివంతమైన విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటగా, 7 రోజుల్లో 112.10 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేశారు. తెలుగు సినీ రంగంలో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. మంచి కంటెంట్తో వస్తే హీరో ఎవరన్నది పట్టించుకోకుండా హిట్ చేస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే మిరాయ్. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా సాగే ఈ కథలో మహాబీర్ లామా పాత్రలో మంచు మనోజ్ కొత్తగా కనిపించగా, తేజ సజ్జా మరోసారి తన నటనతో యూత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, కథనం, టెక్నికల్ ప్రెజెంటేషన్తో కొత్త రేంజ్లో సినిమాను తీర్చిదిద్దాడు. విఎఫ్ఎక్స్ వర్క్, యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రితికా నాయక్, శ్రియా చరణ్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ వీక్లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన మిరాయ్ 5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు క్లబ్లో అడుగుపెట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్ ముగిసేనాటికి 112.10 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే తొలి 4 రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అయితే సెకండ్ వీకెండ్లో మళ్లీ కలెక్షన్లు పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా సినిమాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్లో కొత్త యుగానికి నాంది పలికే సినిమాగా అభివర్ణిస్తున్నారు. చిన్న వయసులోనే తేజ సజ్జా ఇంత పెద్ద సినిమా భారం మోసి విజయం సాధించడం విశేషం. విజయానికి మరొక ప్రధాన కారణం సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి యాక్షన్ సీన్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటల కంటే రీరికార్డింగ్కి ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. అలాగే సినిమాటోగ్రఫీ, విజువల్స్ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతినిచ్చాయి.